మిత్రులందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్, వాస్తు కన్సల్టెంట్ అండ్ అస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు జ్యోతిష్యంలో ఒక చిన్న టిప్స్ ఏంటంటే, ఎవరికైతే తీరని అప్పులున్నాయో, అప్పుల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం ఈ టిప్స్ అండి. ప్రతి నెల వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజు వెనక కనిపించేటువంటి లక్ష్మీ నరసింహస్వామి, మీ ఇంటికి దరిదాపుల్లో ఉండే లక్ష్మీ నరసింహస్వామి అయినా సరే, లేదు కదిరి నరసింహస్వామి అయినా సరే, ఎక్కడన్నా సరే ఆయన పవర్ ఆయనకే. లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్లి మీరు మీ అప్పులకు సంబంధించిన బాధలు ఆత్మార్థంగా మీరు ఆయన దగ్గర మీరు వేడుకొని రావడం, మీరు ప్రతి నెల వెళ్తూ రండి. మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. మీ అప్పులు ఎట్లా తీరుతుందని మీకే తెలియదు. అంటే ఆయన దానికి ఉండే దారి చూపిస్తాడనమాట. మీ ఆర్థికంగా డెవలప్మెంట్ చేసి మీ అప్పులు తీర్చేదానికి దారి చూపిస్తాడు. అదేవిధంగా ఆ గుడికి వెళ్ళినప్పుడు మీ వల్ల అయినటువంటి గుడిలో ఒక సాయం, అంటే ఒక తొండు అంటారు, అక్కడ ఊడవడం గాని, ఏదైనా క్లీన్ చేయడం గాని, భగవంతుని సేవా కార్యక్రమంలో ఏదో ఒక పాల్గొనడం మీకు చాలా మంచి సత్ఫలితాన్ని అందిస్తుంది. స్వాతి నక్షత్రం ఎందుకు చెప్తామంటే, స్వాతి నక్షత్రంలోనే నరసింహస్వామి జన్మించినటువంటి ఈ నక్షత్రం. సో దట్ ఆ నక్షత్రం రోజు ఆయన్ని సేవించుకోవడము, ఆ లక్ష్మీ కటాక్షం పూర్తిగా మీకు అనుగ్రహము ఉంటుంది. మీరు వెళ్ళి రండి, మీరు వెళ్ళి చూసినాక రిజల్ట్ చెప్పండి. అదే విధంగా వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంట్లో చేయాల్సిన విషయం కూడా చెప్తాను. ప్రతిరోజు గులికాలము అనేసి ఉంటుంది. మీ క్యాలెండర్ లో చూసినారంటే గులికాలము అనేది, ఈ గులికాలం అని ఏంటంటే ఒక విషయాన్ని మళ్లీ రిపీట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ గులికాలంలో ఎవరికైతే మీరు అప్పు ఇయ్యాలో, ఏదర్ క్రెడిట్ కార్డు బిల్ అయినా సరే, ఎవరికన్నా పర్సనల్ గా ఇయ్యాలన్నా సరే, మీ చేతనైనటువంటి అమౌంట్ ఆ గులికాలంలో మీ వల్ల శక్తికి అయినటువంటి అమౌంట్ వాళ్ళకి రెమిట్ చేయండి. ఇది తరచూ చేస్తూ రండి. ఖచ్చితంగా మీకు ఎంత ఫాస్ట్ గా రిలీఫ్ అవుతుందో ఆ అప్పు నుంచి మీరే నాకు చూసి కమెంట్ చేస్తారు ఫ్యూచర్ లో. రెండోది, మీరు ఒకవేళ ఒకేసారి ఇస్తాము, కొన్ని రోజుల తర్వాత కొంచెం కొంచెంగానే మా వాళ్ళకి అవుతుందంటే, వాళ్ళు తీసుకోవడం లేదు అంటే, మీరు ఇంట్లో అతని పేరు రాసి ఒక చీటీలో, దాంట్లో ఆ చీటీతో పాటు ఒక బాక్స్ లో మీ వల్ల అయినటువంటి అమౌంట్ దాంట్లో పెడతా వస్తే కూడా కూడబెడతా వచ్చినప్పుడు మీకు అది ఫాస్ట్ గా చేరడం అనేది మీరే చూస్తారు. ఈ టిప్స్ చాలా ఉపయోగపడుతుంది. ఆ అప్పుల బాధను పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. సో దట్ ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది వాళ్ళకి. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే ఈ కింద ఐడిని ఫాలో చేసుకోండి. మరిన్ని విషయాల కోసము లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.